ఓం శ్రీమాత్రే నమః. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని లలితా సహస్రనామంలో కీర్తింపబడిన వారాహిదేవిని పూజిస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. కోర్టు కేసులు, శత్రుబాధలు, మన ఎదుగుదలకు అడ్డుపడే ఆటంకాలు, వీటన్నింటి నుండి బయటపడడానికి వారాహిదేవి అనుగ్రహం ఎంతో అవసరం. శ్రీ లలితా సహస్రనామాలలోని 27వ శ్లోకం వారాహిదేవిని కీర్తిస్తుంది. ఈ శ్లోకం యొక్క అర్థం, పరమార్థం, దాని యొక్క ఫలితం తెలుసుకుందాం. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఈ శ్లోకం ప్రధానంగా అమ్మవారి యుద్ధ వర్ణనకు సంబంధించినది. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ప్రకారం లోకకంటకుడైన భండాసురుడిని సంహరించడానికి లలితాదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ సన్నివేశం వస్తుంది. భండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి సైన్యం కదులుతున్న తీరును ఇది వర్ణిస్తుంది. ముందు వరుసలో లలితాదేవికి సేనాధిపతి అయిన వారాహిదేవి, ఈమెను దండనాథ అని కూడా అంటారు. ఈమె కిరిచక్రంపై కూర్చున్న సైన్యాన్ని ముందుకు నడిపిస్తుంది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే కిరిచక్ర అంటే వరాహీదేవి రథం పేరు కిరిచక్రం. కిరి అంటే వరాహం. ఈ రథం అనేక వరాహాల ద్వారా నడపబడుతుంది. వారాహిదేవి ముఖం కూడా వరాహం ముఖం కలిగి ఉంటుంది. ఈమెను దండనాథ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈమె లలితాదేవి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షురాలు. దండం అంటే శిక్షను ఇచ్చే అధికారం కలిగినది కాబట్టి ఈమెను దండనాథ అని కూడా అంటారు. పురస్కృత అంటే ముందుకు నడిచేది. లలితాదేవి యుద్ధానికి వెళ్తున్నప్పుడు వరాహిదేవి తన కిరిచక్ర రథంపై ముందుండి సైన్యాన్ని నడిపిస్తుంది. లలితాదేవి యొక్క ప్రధాన సైన్యాధిపతిగా వరాహిదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మికంగా ఆమె మనలోని పట్టుదలకు మరియు అజ్ఞానాన్ని హరించే శక్తికి చిహ్నం. వరాహదేవికి వరాహముఖం ఎందుకు ఉంది? సైన్యాధ్యక్షురాలిగా ఆమె దేవికి ఎలా అండగా ఉంటుంది? వరాహదేవికి శక్తులు మరియు విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వరాహిదేవిని దండనాథ అని కూడా పిలుస్తారు. దీనికి ముఖ్య కారణం ఆమె లలితాదేవి సైన్యాధ్యక్షురాలిగా ఉంటుంది. యుద్ధంలో ఆమె క్రమశిక్షణకు, ఆజ్ఞాశక్తికి మారుపేరు. ఆమె వరాహముఖం కలిగి ఉండటం వెనుక కొన్ని ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని సముద్ర గర్భం నుండి ఎలా రక్షించారో వరాహదేవి కూడా భక్తులను ఆపద నుండి అలాగే రక్షిస్తుందని నమ్ముతారు. వరాహం తన కోరలతో భూమిని తవ్వి లోపల ఉన్న వాటిని బయటికి తీస్తుంది. అదేవిధంగా వరాహదేవి మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తన శక్తితో బయటకు తీసి సంహరిస్తుంది. ఆమెకు మానవ శరీరం మరియు వరాహముఖం ఉంటుంది. ఇది ప్రకృతిలోని పశుశక్తిని దైవశక్తిగా ఎలా మార్చుకోవాలో సూచిస్తుంది. ఆమె కేవలం యుద్ధ దేవత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధకులకు ఒక గొప్ప మార్గదర్శి కూడా. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే ఏంటి? జ్వాలామాలిని అంటే అగ్ని జ్వాలలను మాలగా ధరించిన శక్తి స్వరూపిణి. వహ్ని ప్రాకార మధ్యగా అంటే వహ్ని అంటే అగ్ని, ప్రాకారం అంటే గోడ, మధ్యగా అంటే మధ్యన. జ్వాలామాలిని దేవి తన శక్తులతో అభేద్యమైన అగ్నికోటను నిర్మిస్తుంది. ఈ అగ్నికోట మధ్యలో లలితాదేవి సురక్షితంగా ఉంటుంది. శత్రువులను దేవిని దరిచేరకుండా ఈ అగ్ని ప్రాకారం రక్షిస్తుంది. జ్వాలామాలిని రూపంలో కొన్ని విశేషాలున్నాయి. అవేంటంటే తేజస్సు. ఆమె వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించే జ్ఞాన ప్రకాశానికి సంకేతం. ఆమె చేతిలో ఉన్న ఆయుధాలు పాశం, అంకుశం, ధనస్సు మరియు బాణాలతో పాటు అగ్నిని కూడా ధరిస్తుంది. ఆమె కేవలం అగ్ని కోటను నిర్మించడమే కాకుండా సాధకుడిలో ఆధ్యాత్మిక శక్తిని ఉద్దీపన చేసే అగ్నిగా కూడా భావించబడుతుంది. సాధారణంగా అగ్ని దేన్ని దరిచేరనివ్వదు, అంతా భస్మం చేస్తుంది. కానీ ఈ అగ్ని ప్రకారం లోపల లలితాదేవి సైన్యం సురక్షితంగా ఉంటుంది. ఈ అగ్ని కేవలం శత్రువులను మాత్రమే దహించి తన వారిని రక్షిస్తుంది.
అగ్నిదేవత ఎందుకు తన వారిని రక్షిస్తుంది? లలితాదేవి సైన్యం అంటే ఆమె భక్తులు ఎప్పుడూ దైవచింతన అనే స్థితిలో ఉంటారు. అంటే వారు ఎప్పటికీ అంతర్గతంగా జ్ఞానమనే అగ్నితో శుద్ధి చేయబడి ఉంటారు. కాబట్టి తనలాంటి అగ్నితత్వం ఉన్న వస్తువును అగ్ని దహించదు. దేవి భక్తులు కూడా జ్ఞానాగ్ని స్వరూపులే కాబట్టి బయట ఉన్న అగ్ని ప్రాకారం వారికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. అగ్ని దేన్నైనా కాల్చాలి అంటే ఇంధనం కావాలి. శత్రువులలో ఉండే అహంకారం, ద్వేషం అనేవి అగ్నికి ఇంధనం లాంటివి. అందుకే అగ్ని వారిని దహిస్తుంది. కానీ దేవి సైన్యంలో అహంకారం ఉండదు కాబట్టి వారిని తాకదు. ఈ శ్లోకంలోని అంతరార్థం ఏంటంటే, వారాహీదేవి మనలోని అజ్ఞానాన్ని, సోమరితనాన్ని దండంతో శిక్షించి మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. అలాగే మనం దైవ చింతనలో ఉన్నప్పుడు జ్వాలామాలిని దేవి ఇచ్చే జ్ఞానమనే అగ్ని మన చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఇది బయటి ఆకర్షణలు, చెడు ఆలోచనలు మన మనసులోకి ప్రవేశించకుండా కాపాడుతుంది. ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే, శత్రువుల నుండి భయం తొలగిపోతుంది. మన చుట్టూ అదృశ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. శత్రువుల నుండి లేదా దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. కార్యసిద్ధి చేకూరుతుంది. వారాహిదేవి అనుగ్రహంతో తలపెట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి విజయం వరిస్తుంది. అలాగే భయం నుండి విముక్తి లభిస్తుంది. అగ్ని ప్రాకారం మధ్యలో అమ్మవారు ఉన్నట్లు భావించడం వల్ల మనలో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగి ధైర్యం కలుగుతుంది. అలాగే దుష్ట గ్రహ దోషణ నివారణ కలుగుతుంది. జాతకంలోని దోషాల వల్ల కలిగే ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. అమ్మవారికి శుక్రవారం చాలా ప్రీతికరమైన రోజు. అలాగే మంగళవారం నాడు పూజించడం వల్ల శత్రుబాధలు తొలగిపోయి కోర్టు కేసులు లేదా భూ వివాదాల్లో విజయం కోసం మంగళవారం పూజ మంచిది. శనివారం రోజు పూజిస్తే రాహు దోషాలు లేదా జాతకరీత్యా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వారాహిదేవిని రాత్రిపూట పూజించడం అత్యంత విశేషం. దీనినే నిశీథ పూజ అని అంటారు. లేదా సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తం కూడా మంచిది. అందరికీ ఆ వారాహిదేవి అనుగ్రహం లభించాలని ఆశిస్తూ జై శ్రీ లలితామాత. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.